రుద్ర కంగారుగా, "హీరా బంగారం, ఏమైంది ఇంత సడన్‌గా కాల్ చేశావు?" అని ఆప్యాయంగా అడుగుతాడు. "అదేం లేదు రుద్ర గారు, మీకు ఒక విషయం చెప్పాలి" అని హీరా కొంచెం భయంగా అంటుంది. "ఏమైంది చెప్పు" అని రుద్ర వెంటనే అడుగుతాడు. హీరా నిన్న రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం చెబుతుంది. "రాత్రి నేను మిమ్మల్ని కలిసి ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నుంచున్నాను కొంచెం సేపు. అక్కడ వాక్ చేస్తూ ఉన్నాను. అప్పుడే మా ఇంటికి ఎదురుగా కొంచెం దూరంలో ఎవరో ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. అతను మా ఇంటి వైపే చూస్తూ స్మోక్ చేస్తూ ఉన్నాడు. నేను ఒకవైపు వెళ్తే అతను కూడా అటువైపే కదులుతున్నట్టుగా అనిపించింది. నాకు చాలా భయం వేసింది రుద్ర గారు. వెంటనే మీకు కాల్ చేయాలని అనుకున్నా. కానీ అప్పుడు నా దగ్గర మొబైల్ లేదు" అని హీరా దగ్గరగా చెప్తుంది. ఆ మాటలు విన్న వెంటనే రుద్ర ముఖం గంభీరంగా మారుతుంది. నిన్న రాత్రి జరిగిన విషయం అతని ఆలోచనలో ఒకసారిగా తిరుగుతుంది. అతను కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత ప్రశాంతంగా, "ఓకే బంగారం, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను" అని అంటాడు. తర్వాత, "ఇప్పుడు నీకు ఒక పార్సెల్ వస్తుంది. ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడాలంటే దాని నుంచే మాట్లాడాలి, ఓకేనా" అని చెప్తాడు. "ఓకే రుద్ర గారు" అని హీరా అంటుంది. అందులో అందులో ఒక బటన్ ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అనిపిస్తే వెంటనే ఆ బటన్ నొక్కు. నువ్వు ఉన్న లొకేషన్కి వెంటనే నా మనుషులు వస్తారు, అర్థమైందా అని రుద్ర స్పష్టంగా చెబుతాడు. "ఓకే రుద్ర గారు" అని హీరా చిన్నగా చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది. "జాగ్రత్తగా ఉండు బంగారం" అని రుద్ర మరోసారి చెప్తాడు. "అలాగే" అని హీరా చెప్పి కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ చేసిన తర్వాత హీరా ఒక 2 నిమిషాలు అక్కడే నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర తన గురించి ఇంతగా జాగ్రత్త తీసుకుంటున్నాడని గుర్తొచ్చి ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి నేరుగా వందన దగ్గరికి వెళ్తుంది. థ్యాంక్ యూ అని చెబుతూ ఆమె మొబైల్ని వందనకి తిరిగిస్తుంది. వందన మాత్రం హీరా వైపే డౌట్గా చూస్తూ ఉంటుంది. అదే సమయంలో తన మొబైల్ తీసుకుని హీరాని పిలుస్తుంది. "అక్క" హీరా వెంటనే వందన వైపు తిరిగి, "ఏంటి హీరా" అని అడుగుతుంది. "అక్క, ఏమనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా" అని వందన కొంచెం సంకోచంగా అడుగుతుంది. "పర్వాలేదు అడుగు" అని హీరా చిరునవ్వుతో చెబుతుంది. "ఏమైనా ప్రాబ్లం ఉందా అక్క? అంటే నీ దగ్గర మొబైల్ కూడా లేదు కదా, అసలు ఏమైంది తెలుసుకోవచ్చా అని అడుగుతున్నాను" అని వందన మెల్లగా అడుగుతుంది. హీరా ఒక క్షణం వందన వైపు చూస్తుంది. ఆ తర్వాత చిన్నగా నవ్వి, "మనం ఎప్పుడైనా బయట కలుసుకుని దాని గురించి మాట్లాడుకుందాం, సరేనా" అని అంటుంది. "ఓకే అక్క, అయితే మరి ఇవాళ ఈవినింగ్ కాఫీ షాప్కి వెళ్దామా" అని వందన వెంటనే అడుగుతుంది. "ఓకే" అని హీరా చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో వినయ్ కూడా వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత హీరా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వందన కూడా తన పని చేసుకుంటూ ఉంటుంది. అయితే అనుకోకుండా పక్కకు తిరిగి చూసేసరికి వినయ్ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉండడం ఆమె గమనిస్తుంది. వందన వెంటనే వినయ్ వైపు చూస్తుంది. అతను తనని గమనిస్తున్నాడని గమనించగానే వందన ముఖంలో ఒక్కసారిగా ఏదో ఐడియా వచ్చినట్టుగా ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అతని వైపు చూస్తూ చిన్నగా కన్ను కొడుతుంది. ఆ తర్వాత ఏమీ జరిగినట్టుగా మళ్ళీ తన వర్క్ చేసుకోవడం మొదలుపెడుతుంది. వందన అలా కన్నుకొట్టగానే వినయ్ ఒకసారిగా షాక్ అవుతాడు. అతని గుండె ఒక క్షణం ఆగినట్టుగా అనిపించింది. హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. "అమ్మో, ఇది నేను అనుకున్న దానికన్నా కంచులా ఉంది" అని మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటాడు. చెప్తా చెప్తా తనలోనే తనే అనుకుంటూ వందన వైపు చూస్తాడు. వందన మాత్రం ఏమీ తెలియనట్టుగా తన పనిలో బిజీగా ఉంటుంది. అప్పుడే విరూపాక్ష ఆఫీస్లో ఎంటర్ అవుతాడు. ఆఫీస్లోకి అడుగు పెట్టగానే అతని చూపు నేరుగా హీరా మీద పడుతుంది. హీరా మాత్రం తన డెస్క్ దగ్గర కూర్చొని తన వర్క్లో బిజీగా ఉంటుంది. ఆమెను చూస్తూనే విరూపాక్ష ముఖంలో ఒక క్రూరమైన చిరునవ్వు మెరుస్తుంది. "ఇంకా 2 రోజులే, ఆ తర్వాత నువ్వు నా ముందు కుక్కలా పడుకుని ఉండాల్సిందే" అని మనసులో అనుకుంటూ రాక్షసంగా నవ్వుకుంటాడు. హీరాకు మాత్రం అతని ఆలోచనలు ఏమాత్రం తెలియవు. విరూపాక్ష నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళిన వెంటనే తన పిఏని పిలుస్తాడు. "రేపు టెండర్ ఉంది కదా" అని గంభీరంగా అడుగుతాడు. "అవును సార్" అని పిఏ సమాధానం ఇస్తాడు. "మన ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ అంతా రెడీ అయిపోయిందా?" "అయిపోయింది సార్"
అన్ని ఫైల్స్ కూడా రెడీగా ఉన్నాయి అని పిఏ చెప్తాడు. ఓకే, ఆ ఫైల్స్ అన్నీ నా టేబుల్ మీద పెట్టండి, నేను ఒక్కోటి చెక్ చేస్తాను, అలాగే ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని హీరాను నా దగ్గరికి రమ్మని చెప్పండి అని విరూపాక్ష ఆదేశిస్తాడు. ఓకే సార్ అని చెప్పి పిఏ బయటికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అతను హీరా డెస్క్ దగ్గరికి వెళ్ళి, హీరా మేడం, సార్ మిమ్మల్ని పిలిచారు, మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసుకొని సార్ దగ్గరికి రమ్మన్నారు, అవన్నీ చూసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారంట అని చెబుతాడు. హీరా వెంటనే తన కనుబొమ్మలను ముడుచుకొని, నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎస్ మేడం, మీరే అని పిఏ చెబుతాడు. ఓకే అని హీరా మెల్లగా ఉంటుంది. సరే మీరు వెళ్ళండి అని చెప్పి తన పనిని పూర్తి చేసుకుని కొద్దిసేపు తర్వాత టెండర్కి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని సర్దుకొని చేతిలో పెట్టుకుని విరూపాక్ష క్యాబిన్ వైపు వెళ్తుంది. క్యాబిన్ తలుపు దగ్గరికి వెళ్ళి, మే కమ్ ఇన్ సార్ అని అడుగుతుంది. లోపల నుంచి విరూపాక్ష గంభీరమైన స్వరం వినిపిస్తుంది. కమ్ ఇన్. ఆ స్వరం విన్న హీరా ఒక క్షణం ఆశ్చర్యపోతుంది. ఎప్పుడు ఇంత సీరియస్గా మాట్లాడాడు కదా, ఎప్పుడు ఏదో ఒక రకంగా స్వీట్గా మాట్లాడుతుంటాడు, ఈరోజేంటి ఇంత గంభీరంగా ఉన్నాడు, కొంపతీసి రుద్రగారు ఏమైనా చేశారా అని మనసులోనే అనుకుంటుంది. అయినా ఏమీ పట్టించుకోకుండా తలుపు తెరిచి లోపలికి వెళ్తుంది. హీరా ఫైల్స్ అన్నిటినీ విరూపాక్ష టేబుల్ మీద పెడుతుంది. సార్, ఇవి రేపటికి ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ చెబుతుంది. విరూపాక్ష ఆమె వైపు చూసి, సరే ఒక్కొక్క ఫైల్ని చెక్ చేస్తూ నా ఎదురుగా కూర్చో, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పు అని అంటాడు. హీరా అతని మాటలకి ఓకే సార్ అని చెప్పి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటుంది. ఆమె ఒక్క ఫైల్ని ఓపెన్ చేసి చాలా శ్రద్ధగా చెక్ చేయడం మొదలుపెడుతుంది. విరూపాక్ష మాత్రం ఫైల్ మీద కన్నా హీరా మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత అప్రయత్నంగా హీరా చూపు విరూపాక్ష కుడి చేతి మీద పడుతుంది. అతని చేతికి కట్టు ఉండడం ఆమె గమనిస్తుంది. హీరా ఒక్కసారిగా ఆగిపోయి అతని చేతి వైపు చూస్తుంది. ఇదేమైంది, ఇది ఎక్కడిది, నిన్న వరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు చేతికి ఏమైంది అని అనుకుంటుంది. ఆమెకు ఆ విషయం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. కానీ వెంటనే నాకెందుకు, ఆయన పర్సనల్ విషయం అని పట్టించుకోదు. మళ్ళీ ఫైల్ మీద దృష్టి పెడుతుంది. హీరా మాత్రం ఏమీ తెలియనట్టుగా తన పని చేసుకుంటూ ఉంటుంది. కానీ విరూపాక్ష మాత్రం ఆమెను దాదాపు గంటసేపు గమనిస్తూనే ఉంటాడు. ఆమె తన చేతి వైపు చూసిన క్షణం కూడా అతని దృష్టి తప్పదు. అతని మనసులో కోపం మరింత పెరుగుతుంది. ఇక్కడ నిన్ను టచ్ చేస్తే అక్కడ వాడికి పుట్టిందమ్మంట, చెప్తాను అని మనసులోనే రగిలిపోతూ ఉంటాడు. బయట మాత్రం ఏమీ తెలియనట్టుగా కుర్చీలో కూర్చుంటాడు. ఇక్కడ రుద్ర కూడా తన ఆఫీస్కి వచ్చిన వెంటనే తన పిఏకి కాల్ చేసి స్టాఫ్ వెంటనే పిలిచి మీటింగ్ అరేంజ్ చేయమంటాడు. కొద్దిసేపటికి రుద్ర మీటింగ్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడున్న అందరి వైపు గంభీరంగా చూస్తూ, రేపు మన ప్రాజెక్ట్ టెండర్ ఉంది, మన ప్రాజెక్ట్ కూడా టెండర్లోకి వెళ్తుంది, సో అంతా రెడీగా ఉందని అనుకుంటున్నాను అని గంభీరంగా చెప్తాడు. అక్కడున్న వాళ్ళందరూ ఒకేసారి ఎస్ సార్ అని సమాధానం ఇస్తారు. ఓకే, అందరూ మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఫైల్స్ని 1కి 2 సార్లు కాదు, మరోసారి కూడా క్రాస్ చెక్ చేయండి. మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా బయటికి వెళ్ళకూడదు, ఇది వెరీ కాన్ఫిడెన్షియల్, సో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా బయటికి వెళ్ళకూడదు, ఇది వెరీ కాన్ఫిడెన్షియల్, సో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం కూడా బయట వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. ఎవరి ద్వారా అయినా మన సమాచారం బయటకు వెళ్ళిందని నాకు తెలిస్తే యూ విల్ పే ఫర్ దట్, ఓకే అని రుద్ర గంభీరంగా హెచ్చరిస్తాడు. రుద్ర మాటలు విన్న వాళ్ళంతా కాస్త భయపడుతూ చెమటలు తుడుచుకుంటూ ఎస్ సార్ అని చెప్తారు. ఇంకా గ్రూప్ అందరి దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ ఒకసారి తీసుకుని నా దగ్గరికి రా, నేనే క్రాస్ చెక్ చేయాలి అని రుద్ర తన పిఏకి చెప్తాడు. ఓకే సార్ అని అతను సమాధానం ఇస్తాడు. రుద్ర అక్కడి నుంచి నేరుగా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి అందులో విరూపాక్ష క్యాబిన్లో ఫిక్స్ చేసిన సీక్రెట్ వాల్ కెమెరా ఫీడ్ కనిపిస్తూ ఉంటుంది. రుద్ర స్క్రీన్ వైపు చూస్తూ అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తుంటాడు. అప్పుడే విరూపాక్ష హీరాను టెండర్ ఫైల్స్ తీసుకుని రేపు టెండర్ జరిగే ప్రదేశానికి రావాలని చెప్పడం రుద్ర గమనిస్తాడు. ఆ సీన్ చూసిన వెంటనే రుద్ర పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఎదురుగా ఎవరున్నారో కూడా తెలియకుండా
పిల్లిని పట్టుకోవడానికి వల వేస్తున్నావా అని మనసులోనే అనుకుంటాడు. ఆ తర్వాత అతని కళ్ళలో క్రూరమైన నవ్వు వస్తుంది. త్వరలోనే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది అని మనసులో అనుకుంటూ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తాడు. అంతలోనే కురూప్ అన్ని ఫైల్స్ తీసుకుని రుద్ర క్యాబిన్లోకి వస్తాడు. సార్, మీరు చెప్పిన ఫైల్స్ అని చెప్పి వాటన్నిటిని రుద్ర ముందున్న టేబుల్పై పెడతాడు. రుద్ర ఒక్కొక్క ఫైల్ని జాగ్రత్తగా చెక్ చేస్తాడు. ప్రతిదీ చాలా క్లియర్గా పరిశీలించి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్తాడు. ఆ తర్వాత ఫైల్స్ని పక్కన పెడుతూ, సో ఇక నుంచి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇన్ఫర్మేషన్ బయటకు అస్సలు వెళ్ళకూడదు. అసలే ఆ విరూపాక్ష కూడా చాలా డేంజర్. సో ప్రతి కార్నర్ సీసీటీవీ కెమెరా, ప్రతి ఒక్కరు ల్యాప్టాప్లో అన్నీ నాకు కనెక్ట్ అయ్యేలా చూడు. ప్రతిదీ నా ల్యాప్టాప్లో ఉండాలి. ఎవరి దగ్గర పూర్తిగా ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలు ఏవి ఉండకూడదు, ఓకేనా అని రుద్ర ఆదేశిస్తాడు. ఓకే బాస్ అని కురూప్ సమాధానం ఇచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. రుద్ర మాత్రం తన కుర్చీలోనే కూర్చొని రేపు జరగబోయే పరిణామాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతని మెదడులో ఒక్క ఆలోచన వేగంగా పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇక మరోవైపు విరూపాక్ష క్యాబిన్లో హీరా తన దగ్గరున్న ఫైల్స్ అన్నిటినీ చెక్ చేసి పూర్తి చేస్తుంది. సార్, కంప్లీట్ అయిపోయింది సార్, ఇక నేను వెళ్ళొచ్చా అని హీరా అడుగుతుంది. సరే అని విరూపాక్ష సమాధానం ఇస్తాడు. హీరా ఫైల్స్ సర్దేసి వెళ్ళిపోతుండగా హీరా అని విరూపాక్ష కొంచెం గంభీరంగా పిలుస్తాడు. హీరా వెంటనే వెనక్కి తిరిగి ఎస్ సార్ అని చూస్తుంది. విరూపాక్ష తన ముందున్న ఫైల్స్ వైపు చూపిస్తూ, ఈ ఫైల్స్ అన్నీ నీ దగ్గరే పెట్టుకో. రేపు టెండర్ జరిగే టైంకి ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని టెండర్ జరిగే ప్లేస్కి నువ్వే తీసుకురావాలి అని చెప్తాడు.